తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మూసీ సుందరీకరణలో భాగంగా దాదాపు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ల్యాండ్ కోసం. ప్రస్తుతం మనం ఎవరైతే ఈ నోటిఫికేషన్లో భాగంగా సొంత ఇల్లు కూడా కోల్పోబోతున్నారో సార్, అసలు ఎలాంటి నష్టం జరగబోతుంది మీకు మూసీ సుందరీకరణలో భాగంగా? ముఖ్యంగా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. ఒక్కొక్కసారిగా ఒక్కొక్క నోటిఫికేషన్‌తో మమ్మల్ని భయాందోళన చేస్తున్నారు. మా కాలనీస్ ఏదైతే చెప్తున్నారో మేము దేనికి మూసీ సుందరీకరణకి మేము వ్యతిరేకం కాదు. మేము ఏదైతే చెప్తున్నామో మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏదైనా చేయండి. మా కాలనీస్ ఏవైతే ఎస్టాబ్లిష్ ఉన్నాయో అవన్నీ పక్కాగా గవర్నమెంట్ అప్రూవల్ చేసిన కాలనీ. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక్కొక్క రోజు ఒక్కోసారి ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని భయాందోళన చేయడం అనవసరం. మాకు ఇంతవరకు ఎవరు అప్రోచ్ అవ్వలేదు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒక్కొక్కసారి మీది కబ్జా ల్యాండ్, లేదా మీరు ఇన్ఫామ్ చేసిన వాళ్ళేమో మీరు ఎవరో సినీ దీంట్లో చేసినట్టు, మీరు పక్కాగా ఎవరో చెప్పినట్టు మీరు చేస్తున్నారు. మేము పక్కాగా మా కాలనీతో మమ్మల్ని ఇబ్బంది పెట్టి న్యూస్లో చెప్పేది ఏంటంటే మీరందరూ ఎవరో ప్రొజెక్ట్ చేస్తే చెప్తున్నారు కాదండి. మేము పక్కాగా గవర్నమెంట్ అప్రూవ్ చేసిన కాలనీస్లో గవర్నమెంట్ అప్రూవ్ చేసిన లేఅవుట్లో మేము గవర్నమెంట్ అథారిటీ బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని కట్టుకున్న హౌసెస్ కుటుంబం అండి. దానికి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈవెన్ స్పెసిఫిక్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు. ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు చెప్తుందో మూసీ సుందరీకరణ కోసం ఎవరైతే చేస్తారో బఫర్ జోను, ఎఫ్టీఎల్, వీళ్ళకి 200% ఇస్తాము, 300% ఇస్తాము, 400% ఇస్తాము, టీడీఆర్ ఇస్తామని. మాకు టీడీఆర్ అవసరం లేదండి. మాది ఏదైతే మేము ఇల్లు ఉన్నామో మా కాలనీలో మా ఇల్లు మాకు సరిపోతుంది. మేము ముందు నుంచి ఎప్పటి నుంచి చెప్తుంది ఏంటంటే మేము మూసీ సుందరీకరణకి వ్యతిరేకం కాదు. మాకు మూసీ సుందరీకరణతో మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. బట్ మా ఇల్లు మేము వదులుకోవడానికి రెడీ కాదు. మేము విఘ్నేశ్వర కాలనీ అండి. విఘ్నేశ్వర కాలనీలో మాకు స్పెసిఫిక్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఏంటంటే బఫర్ జోను, ఎఫ్టీఎల్ అనేసి మమ్మల్ని డివైడ్ చేశారు. మా కాలనీలో ఆల్మోస్ట్ 180 ఇల్లులు ఉన్నాయండి. 180 ఇల్లుల్లో పార్షియాలిటీగా కొంతమందిని 50 ఇల్లులు, ఒక 60 ఇల్లులు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లోకి 50 ఇల్లులు, మిగతా 50 మీటర్లోకి వచ్చాయి. ముందు 9 మీటర్స్ అన్నారు, తర్వాత 50 మీటర్స్ అన్నారు, తర్వాత 100 మీటర్స్ అన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మా విఘ్నేశ్వర కాలనీ పక్కన ఉన్నది మూసీ రివర్ కాదండి, మూసా ఈసా అనేవి 2 వాగులు కలిపి మూసీగా కలుస్తున్నాయి. ఏదైతే గవర్నమెంట్ అప్రోచ్లో పెట్టింది ఏంటంటే ఫస్ట్ మూసీ రివర్ అన్నారు. మూసీ అనేది మాకు అసలు అప్లికబుల్ లేదు. సరే, దానికి అపోజ్ చేసామని ఇప్పుడు మూసా అనే దాన్ని రివైజ్ చేసి ఇప్పుడు మూసీ అని కన్వర్ట్గా మెన్షన్ చేస్తున్నారు. ఏది స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని భయాందోళన గురి చేస్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు? 5 ఇయర్స్గా ఉంటున్నామండి. అంటే ఒక క్లారిటీ లేదు, ఎంత బఫర్ జోను, ఎంత ఎఫ్టీఎల్. మరి మేము 5 ఇయర్స్ 2019లో మేబీ ఆ లేఅవుట్ వేసి ఉంటారు. మేము 21లో తీసుకున్నాం ఇల్లు. 19లో లేఅవుట్ వేసినప్పుడు మనకి బ్లూ ప్రింట్ తీసుకెళ్ళి వాళ్ళు అప్రూవల్స్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు అపోజ్ చేసి ఉండాల్సింది కదా, బఫర్ జోన్ ఉండుంటే. అప్పుడు అపోజ్ చేయలేదు. మాకు ప్రాపర్ లేఅవుట్లో మేము తీసుకున్నాము. మాకు ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ అయినాయి. రిజిస్ట్రేషన్ అయితే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడైనా వాళ్ళు అపోజ్ చేయాలి కదా, మీది బఫర్ జోన్లో ఉంది, రిజిస్ట్రేషన్ కాదు, మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాలి కదా. వాళ్ళు ఎవరూ చెప్పలేదు. మాకు ప్రాపర్గా మాకు ఉండవలసిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మా ఇళ్ళకి. ఇప్పుడు వచ్చి బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో అయితే లేవండి. మా కాలనీలో బఫర్ జోన్లో కొన్ని ఇళ్ళు ఉన్నాయి. సో ఎక్కడ దాకా అంటే ఒక క్లారిటీ కూడా లేదు. ఒక 18 మీటర్స్ అని ఒకరోజు ఒక రూమర్ వస్తుంది, ఒకరోజు 9 మీటర్స్ అంటారు, ఒకరోజు 50 మీటర్స్ అంటారు, ఒకరోజు 30 మీటర్స్ అంటారు, ఒకరోజు 50 అంటారు. అది మొత్తం కాదు, కిలోమీటర్ అని రీసెంట్గా ఒకటి వచ్చింది న్యూస్. అసలు ఏ న్యూస్ కరెక్ట్? అసలు ఏంటి డెవలప్మెంట్కి మీ ప్లాన్ ఏంటి అనేది కూడా మాకు క్లారిటీ లేదు. కనీసం మ్యాప్ లాంటిది విడుదల చేయడం జరిగిందా? లేదండి, మ్యాప్ కూడా ఏం లేదండి. ఎప్పుడు మ్యాప్ అట్లా మనం చూడడానికి మనకి విజిబిలిటీకి ఎక్కడ ఏం మ్యాప్లు కూడా లేవండి. ఇట్లా నోటిఫికేషన్లో భాగంగా దాదాపు సొంత ఇల్లు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎలాంటి అపోజ్ చేయబోతున్నారు గవర్నమెంట్? అపోజ్ ఏందండి, మేము లీగల్గా అన్ని పర్మిషన్స్ తెచ్చుకొని ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు మా ఇంటికి వాళ్ళు వచ్చి మీ ల్యాండ్ ఇవ్వండి, మీ ల్యాండ్ ఇవ్వండి అనేది అసలు అడగడమే కరెక్ట్ కాదు. దానికి తగ్గట్టు ప్రాపర్ ప్లాన్ లేకుండా, ప్రాపర్ మ్యాప్ లేకుండా వచ్చి మీరు ఇల్లు ఇవ్వండి, మీ ల్యాండ్ ఇవ్వండి అంటే మేము అన్ని ఏదో బ్యాంక్లో, గవర్నమెంట్ ఎలిజిబిలిటీ బ్యాంక్లో లోన్ తెచ్చుకొని కట్టుకున్న వాళ్ళమే కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కదా. మాకైతే బ్యూటిఫికేషన్కి ఎలాంటి వాళ్ళు మా పరిధిలోకి రాకుండా, మా ఇళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఎంతవరకు బ్యూటిఫికేషన్ చేసుకున్నా మేము
మాకు ఎలాంటి మేము ఎవరికి ఏమీ అపోజ్ లేదండి. కాకపోతే మా ప్లేస్లో మమ్మల్ని ఉండనియండి, మాకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయకండి, మా పిల్లల ఫ్యూచర్ బాగుండేట్టు చూడండి. అంటే గవర్నమెంట్ ఫ్లడ్స్ వస్తున్నాయి, దానిలో భాగంగా మేము 2009 ఇప్పుడు అక్క చెప్పారు కదా, 2019లో మా లేఅవుట్కి పర్మిషన్ వచ్చింది. అప్పటి వరకు లేని బఫర్ జోను, అప్పటి వరకు లేని FTL, అప్పటి వరకు లేని 40 మీటర్స్ 50 మీటర్స్ కిలోమీటర్ ఇవన్నీ లేనివన్నీ ఇప్పుడు సడన్గా ఈ 2 years నుంచి ఎందుకు వచ్చింది? అసలు ఆ ఇష్యూ అనేది ఎందుకు వచ్చింది? అసలు ఉంటే ప్రాపర్ మరి లేఅవుట్ స్టార్టింగ్ అప్పుడే మీరు అపోజ్ చేయాలి కదా. మేము మీ ప్రింట్అవుట్ తీసుకొని రిజిస్ట్రేషన్ పేపర్స్ తీసుకొని మీ ఆఫీస్కి అప్రోచ్ అయినప్పుడు ఇది ప్రాపర్గా పర్మిషన్ లేని ల్యాండ్ అని మీరు చెప్పొచ్చు కదా. మీరు అప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు చెప్పకుండా మా లోన్లు తీసుకొని ఒక్కొక్క ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి 80% లోన్, 80% శాలరీలో వచ్చి 80% లోన్కి వెళ్తుంది. ఇప్పుడు ఇవన్నీ అయినా మేమైనా మా కాలనీలో అందరూ 80% లోన్ పే చేస్తున్నారు కదా, ఒక అడ్వాన్స్ పే చేసి ఉంటాం కదా. దాని వెనక ఎంత కష్టం ఉంటుంది, ఎంత స్ట్రగుల్ ఉంటుంది మీరే ఆలోచించాలి కదా. మీడియా కూడా కొంచెం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మా ఇళ్ళని డిస్టర్బ్ చేయకుండా మమ్మల్ని మా ల్యాండ్ జోలికి, మా ఇంటి జోలికి రాకుండా మీరు ఎలాంటి ప్యూరిఫికేషన్ ఏం చేసుకోండి, బ్యూటిఫికేషన్ ఏం చేసుకోండి. మాకేంటి ఫ్లడ్స్ వస్తున్నాయి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ? మేము 7 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 7 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మాకు ఇట్లాంటి ఇబ్బంది వద్దు. ప్రజలని కాపాడడానికి గవర్నమెంట్ ఉంటుంది కానీ ప్రజలని ఇట్లా అన్యాయం చేయడానికి గవర్నమెంట్ ఎక్కడిది? మా ఇల్లు మాకు కావాలి, మా ఇల్లు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు ఏ బ్యూటిఫికేషన్ అన్నా చేసుకొనియండి, మేము కూడా సహకరించడానికి సిద్ధం. అంతే, మా ఇళ్ళకి ఎసరు పెట్టకూడదు. మూసా రివర్, మూసా అయితే కానీ ఈసా అయితే కానీ చిన్న స్ట్రీమ్ లాగా ఉంటుందండి. అక్కడ రివర్ అంతా వైడ్గా ఉండదు. అది గండిపేట చెరువు ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు మాత్రమే కిందకి వాటర్ వస్తాయి. దానికి కనెక్ట్ అయిన ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఏది ఉందో దాన్ని ముందు డైవర్ట్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా అది బ్యూటిఫై అయిపోతుంది, దాని అంతటా అదే ప్యూరిఫై అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న మా కాలనీ నుంచి వెళ్ళేది 1% అయితే 99% పక్క ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్ట్ని అంతటిని దాని నుంచి డైవర్ట్ చేయండి. ఫస్ట్ అంతటదే ప్యూరిఫై అవుతుంది. దానికి ముందు మీరు ఇన్స్టిట్యూషన్ దాని నుంచి తీసుకోండి, అంతేగాని ముందు ఇళ్ళని తీసేసి కాదు కదా. రూట్ మ్యాప్తోనే ముందుకెళ్తున్నా అని గవర్నమెంట్ చెప్తూ ఉంది. ఏం రూట్ మ్యాప్ అండి? అసలు ఏం క్లారిఫికేషన్ ఇచ్చారు జనాలకి? ఏముందని మీరు నోటిఫికేషన్లు ఇచ్చారు? అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎవరికైనా క్లారిటీ ఏమైనా ఇచ్చారా? ఏమైనా ఉందా? ఇది ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి తప్ప ప్రజల బాగు కోసం కష్టపడే గవర్నమెంట్ అయితే కాదు. ఇది ప్రజల్ని దాదాపుగా గత సంవత్సరాల 2 సంవత్సరాలుగా మా చుట్టుపక్కల కాలనీల వాళ్ళంతా ఇవాళ కూడా మాకు ఆఫీస్ ఉంది, సెలవు పెట్టుకుని ఇట్లా రోడ్లమ్మట తిరుగుతూ మా ఇళ్ళు ఏమైపోతాయో, మా పిల్లలు ఏమైపోతారో అన్న దృష్టితో తిరగడం తప్ప మాకు వేరే ఏం పని లేనట్లుగా ఉంది. ఇది ఒక స్ట్రాటజిక్ పొలిటికల్ రియల్ ఎస్టేట్ గేమ్ ఇది. ఓకే, ఈ రియల్ ఎస్టేట్ గేమ్ కోసం ప్రజలను బలి చేయడానికి అసలు నువ్వు ఏం చేస్తావు? మూసీ మీద ఏమన్నా ఉందా? మూసీని బఫర్ జోను వైడన్ చేయడం అంటే ఏంటి? వైడన్ చేసి నువ్వేం చేస్తావు? ఏదైనా ఎవరికైనా క్లారిటీ ఇచ్చావా? ఏ క్లారిటీ లేదు. ఒక క్లారిటీ లేదు. ప్రజలకు నువ్వేం చేస్తున్నావో ఏం చెప్పలేదు. ఏమి చెప్పకుండా నువ్వేదో ఒక నోటిఫికేషన్, రకరకాల డిపార్ట్మెంట్ల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చేసి ప్రజల్ని భయాందోళనకి గురి చేయడమే తప్ప. అది ఒకటే క్వశ్చన్ అండి. ఇప్పుడు ఒక ఇల్లు కొనాలి అంటే సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తి లోన్కి వెళ్ళాలి. లోన్కి వెళ్ళే ముందు రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. లీగల్ అడ్వైజ్ కూడా తీసుకుంటారు బ్యాంక్స్ లోన్ ఇచ్చేటప్పుడు. అంటే లీగల్ అడ్వైజర్స్ అమ్ముడుపోయారా లేకపోతే పొలిటీషియన్స్ అమ్ముడుపోయారా? ఏ విధంగా లీగల్ అడ్వైజర్స్ సర్వే చేసి దిస్ ఈస్ ఫిట్ ఫర్ లోన్ శాంక్షన్ అని చెప్పేసి ఎట్లా ఇస్తారు? అవునా కదా? అంటే ఏది లీగలు, ఏది ఇల్లీగలు? లీగల్ అడ్వైజ్ తీసుకున్నాకే కదా బ్యాంక్స్ లోన్ ఇచ్చేవి. మరి ఎవరు లీగలు, ఎవరు ఇల్లీగలు? సో మేము లోన్లు తీసుకుని మా రిటైర్మెంట్ తర్వాత, ఇప్పుడు పెరిగిన ఇంట్రెస్ట్ రేట్లకి రిటైర్మెంట్ తర్వాత కూడా ఈఎంఐలు కట్టే పరిస్థితి మాది ఈ రోజున. ఓకే, నేను లోన్ తీసుకున్నప్పుడు పరిస్థితి ఏంటంటే కరెక్ట్గా నా రిటైర్మెంట్ నాటికి నేను ప్లాన్ చేసుకుని లోన్ తీసుకున్నా. పెరిగిన ఈఎంఐలకి నా రిటైర్మెంట్ తర్వాత కూడా నేను ఇంకో అడిషనల్గా 2 years ఈఎంఐ పే చేయాలి. ఒక పక్క ఆ ఇబ్బందులతో బాధపడాలా, రోజు వచ్చి ఈ నోటిఫికేషన్లు భయాందోళనకి గురై నిజంగా కొంతమంది ఇళ్లలో అయితే వాళ్ళు మొగుడు పెళ్ళాల మధ్య చిచ్చు పెట్టినట్లుగానే ఉంది. వాళ్ళు రోజు ఓకే వైఫ్ అంటుంది మా కాలనీలో నేను చూశాను 2-3 ఫ్యామిలీలు. వైఫ్ అంటుంది నీకు ఎక్కడా ప్లేస్ దొరకనట్టు వచ్చి ఇక్కడ
మొత్తం నీ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, రేపొద్దున నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏంటి? రోడ్డు మీద వదిలేస్తావా? ఇప్పుడు ఇల్లు పోతుంది, ఇల్లు పోతే పిల్లల్ని ఏం చేస్తావు నువ్వు? ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో టీడీఆర్ అంటావు, ఎన్ని టీడీఆర్లు ఇష్యూ చేస్తావు? ఈ టీడీఆర్లన్నీ ఎవడు తీసుకుంటాడు మా దగ్గర? మాకేంటి? మేము కట్టిన డబ్బులకు కానీ కట్టబోయే డబ్బులకు కానీ మా ప్రాపర్టీకి కానీ మాకు నువ్వు చేసే జస్టిస్ ఏంటి? మేము జస్టిస్ చేస్తున్నాను అంటున్నావు, ఏ విధంగా జస్టిస్ చేస్తున్నావు? అసలు ఏం చూపించి, ప్రజలకు ఏం చూపించి నువ్వు నోటిఫికేషన్లు ఇస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా ఎక్కడైనా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నావా? నో ట్రాన్స్పరెన్సీ. ఇదంతా నువ్వు హిడెన్ గేమ్ ఆడాల్సిన పనే ఉంది. చాటుమాటు దొంగచాటు వ్యవహారాలు ఎందుకు? ఏదైనా ఉంటే పబ్లిక్లో ఒక మీటింగ్ పెట్టు, నాది ఇది ప్లాను, మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? సో మీకు ఏ విధంగానూ హామ్ చేయట్లేదు మేము, మా గవర్నమెంట్. నీకు చేతనైతే, నీకు నిజంగా ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా ప్రజాపక్షాన నిలబడే పార్టీ అయితే ట్రాన్స్పరెంట్గా ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టు, మూసీ బాధితులందరినీ ఇన్వైట్ చేయి. మీకు నేను చేసే బాగు ఇది, మీకు ఇప్పుడు జరుగుతున్న నష్టం ఇది, కానీ మీకు నేను ప్రయోజనం చేస్తున్నాను అని నీ దగ్గర ఏమైనా గ్యారంటీ ఉందా? నువ్వు ఏ ప్రయోజనం చూపించలేవు. నీ దగ్గర ఉన్నవన్నీ నిష్ప్రయోజనాలు, నీ సొంత ప్రయోజనాలు తప్ప ప్రజలకు చేసే ప్రయోజనాలు ఏమీ లేవు. అది నా ఉద్దేశం.